హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. సో మనం ఆల్రెడీ సెమ్ 2కి సంబంధించిన మ్యాథ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఉన్నాం. మనం 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. ఆ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి సంబంధించినవి ఒక్కొక్కటిగా మనం వీడియో చేస్తున్న విషయం మీకు తెలిసిందే. సో అందులో భాగంగా మనం ఫస్ట్ యూనిట్ ఎండింగ్కి వచ్చాం. ఇంకొక క్వశ్చన్ ఉంది, ఇది కాకుండా అదొకటి డిస్కస్ చేసాం అనుకోండి, మనం ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయినట్టు ఉంటుంది. సో ఈ నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏ విధంగా ఎగ్జామ్ అటెండ్ చేయాలి, ఏ విధంగా పాస్ అవ్వాలి అన్న విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో ఈ ప్రాబ్లమ్ని మాత్రం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఈ ప్రాబ్లం చాలా లెంతీగా ఉంటుంది. ఇక్కడ మనం ఆ పాసింగ్ గురించి డిస్కస్ చేస్తే ఈ వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది. అందు గురించి ఇక్కడ డిస్కస్ చేయదలుచుకోలేదు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అనేది మన లాస్ట్ 9th వీడియోలో చేసినట్టుగా టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి సంబంధించింది ఉంది. సైమల్టేనియస్ టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి సంబంధించిందే ఉంది. కాకపోతే ఇక్కడ మనం ఏ రెండుని ఈక్వేట్ చేసినా ఆ రెండు అనేవి ఇన్ టర్మ్స్ ఆఫ్ 2 వేరియబుల్స్లోకి కన్వర్ట్ అవ్వవు. చూడండి, ఇక్కడ XYZ ఉంది, YZX ఉంది. సో మనం ఇక్కడ ఏం క్యాన్సిల్ చేయలేం, XYలలోనే ఉండాలి. ఇది ఉంటేనే వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై చేసి మనం జనరల్ సొల్యూషన్ తీసుకురావచ్చు. అదేవిధంగా ఏ రెండుని ఈక్వేట్ చేసినా మనకు ఆ విధంగా రావట్లేదు. సో ఆ విధంగా వస్తేనే మనం దాన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ వస్తేనే మనం వేరియబుల్ సపరబుల్ మెథడ్ని అప్లై చేసి ప్రాబ్లం చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా రానప్పుడు ఏం చేయాలి? అప్పుడే మనం ఇక్కడ లెగ్రాంజెస్ మల్టిప్లయర్స్ అనే కొత్త కాన్సెప్ట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. లెగ్రాంజెస్ మల్టిప్లయర్స్ అంటే ఏంటి సార్ చూద్దాం. సో ఇప్పుడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనకి ఏ ఫామ్లో ఉంది? సో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది? సో ముందు దాన్ని గమనిద్దాం. ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది dx by p is equal to dy by q is equal to dz by r అనే ఆక్సిలరీ ఈక్వేషన్ ఫామ్లో ఉంది. ఇదేంటి? ఒక ఆక్సిలరీ ఈక్వేషన్. లెగ్రాంజెస్ మల్టిప్లయర్స్ అంటే ఏంటంటే L, M, N అనే 3 మల్టిప్లయర్ తీసుకోవాలి, 3 నెంబర్స్ని తీసుకోవాలి, 3 వేరియబుల్స్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని ఈ 3 వేరియబుల్స్ ఏం చేయాలంటే ఈ విధంగా మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. LDX ప్లస్ MDY ప్లస్ NDZ డివైడెడ్ బై LP ప్లస్ MQ ప్లస్ NR. ఈ విధంగా మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే LMN అనేవి ఏవైనా 3 నెంబర్స్ తీసుకొని 3 వేరియబుల్స్ తీసుకొని వాటిని ఈ విధంగా డినామినేటర్లో మల్టిప్లై చేసి అడిషన్ చేసినట్లయితే మనకు ఆన్సర్ 0 రావాలి. అంటే న్యూమరేటర్ ఏమన్నారని కానీ డినామినేటర్ మాత్రం 0 రావాలి. డినామినేటర్ 0 వస్తే ఈ న్యూమరేటర్కి డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రల్ LDX ప్లస్ ఇంటిగ్రల్ MDY ప్లస్ ఇంటిగ్రల్ NDZ ఈజ్ ఈక్వల్ టు C1. ఇది సొల్యూషన్ అవుతుంది అనమాట. ఇది ఏ విధంగా చూజ్ చేసుకోవాలి? LMN అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ని బట్టి మనం ఏం తీసుకొని మల్టిప్లై చేసి అడిషన్ చేస్తే డినామినేటర్ 0 వస్తుందో వాటిని మాత్రమే సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఒక కేసు అనమాట. ఈ విధంగా కేసు అని చేయాలి. ఇదే విధంగా మనం కేస్ 2 తీసుకోవాలి. అంటే ఇంకా 2 లెగ్రాంజెస్ మల్టిప్లైస్ని తీసుకోవాలి. LMN అనే లెగ్రాంజెస్ మల్టిప్లైస్ని ఇక్కడ తీసుకున్న పేరు కాకుండా ఇక్కడ వేరే పేరు తీసుకోవాలి. వేరే పేరు తీసుకున్నా కూడా డినామినేటర్ 0నే రావాలి. సో డినామినేటర్ 0 వచ్చేటట్టు ఇక్కడ సెకండ్ పేర్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసుకుంటే అక్కడ మనకు జనరల్ సొల్యూషన్ వస్తుంది అనమాట. ఇది ఆ 2 జనరల్ సొల్యూషన్ని మనం కంబైన్డ్గా సైమల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఏ విధంగా అయితే రాస్తామో అదే విధంగా రాసినట్లయితే అదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ సైమల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. ఓకే, ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. ఏ విధంగా తీసుకోవాలి, అసలు ఏంటి ఇదంతా కథ అనేది చూద్దాం. ఓకే, సో ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఏ ఫామ్లో ఉంది? దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ రాద్దాం. ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏం లేదు, dx by p ఈజ్ ఈక్వల్ టు dy by q ఈక్వల్ టు dz by r అనమాట. ఇక్కడ p అంటే x ఆఫ్ y స్క్వేర్ మైనస్ z స్క్వేర్, q అంటే y ఆఫ్ z స్క్వేర్ మైనస్ x స్క్వేర్
జెడ్ అంటే జెడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఓకే, మనం ఇప్పుడు 3 లెగ్రాంజెస్ మల్టిప్లైర్ని తీసుకోవాలి. LMN అనే 3 లెగ్రాంజెస్ మల్టిప్లైర్ తీసుకోవాలి. అంటే లెట్ us టేక్ LMN ఆర్ ద లెగ్రాంజెస్ మల్టిప్లైర్స్ ఇంపార్టెంట్ అండి. లెగ్రాంజెస్ మల్టిప్లైర్స్. సో ఇవి లెగ్రాంజెస్ మల్టిప్లైర్స్ అయితే మన ప్రాసెస్ ఏమవుతుంది? dx by p is equal to dy by q equal to dz by r. ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే LDX ప్లస్ MDY ప్లస్ NDZ is divided by LP ప్లస్ MQ ప్లస్ NRకి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో మరి ఈ లెగ్రాంజెస్ మల్టిప్లైర్స్ని మనం ఇప్పుడు కన్సిడర్ చేద్దాం. డినామినేటర్ 0 వచ్చేటట్టుగా LMNలని మనమే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, ఊహించాల్సి ఉంటుంది అనమాట. లెట్ us టేక్ L is equal to X, M is equal to Y, N is equal to Z. ఇవే ఎందుకు అనుకున్నారు సార్ అంటే మనం వాటిని డినామినేటర్ 0 వచ్చేటట్టు, సో వీటిని ఎందుకు తీసుకోవాలి సార్ అంటే మనం ఏవైతే ఇక్కడ తీసుకుంటున్నామో వాటిని డినామినేటర్కి అంటే ఈ విధంగా LP ప్లస్ MQ ప్లస్ NRలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ 0 రావాలి. వస్తే న్యూమరేటర్ని డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేస్తే అది మనకు ఫస్ట్ జనరల్ సొల్యూషన్ అవుతుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. సో ట్రై చేద్దాం. LP ప్లస్ MQ ప్లస్ NR అనేది 0 అవుతుందా అవ్వదా ఈ కేసులో? L అంటే X, P అంటే X ఆఫ్ Y స్క్వేర్ మైనస్ Z స్క్వేర్. ఓకే, M అంటే Y ఆఫ్ Z స్క్వేర్ మైనస్ X స్క్వేర్ అండ్ ప్లస్ Z ఆఫ్ Z ఇంటూ X స్క్వేర్ మైనస్ Y స్క్వేర్. ఓకే, X ఇంటూ X స్క్వేర్ ఆఫ్ Y స్క్వేర్ మైనస్ Z స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ ఆఫ్ Z స్క్వేర్ మైనస్ X స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్ ఆఫ్ X స్క్వేర్ మైనస్ Y స్క్వేర్. ఓకే, దీన్ని మల్టిప్లై చేసి ఏమవుతుంది చూడండి. X స్క్వేర్ Y స్క్వేర్ మైనస్ X స్క్వేర్ Z స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ Z స్క్వేర్ మైనస్ Y స్క్వేర్ X స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్ X స్క్వేర్ మైనస్ Z స్క్వేర్ Y స్క్వేర్. మీరు ఇక్కడ గమనించినట్లయితే X స్క్వేర్ Y స్క్వేర్ అన్ని ప్లస్ మైనస్ ఉన్నాయి చూడండి. X స్క్వేర్ Y స్క్వేర్ X స్క్వేర్ Y స్క్వేర్, X స్క్వేర్ Z స్క్వేర్ X స్క్వేర్ Z స్క్వేర్, Y స్క్వేర్ Z స్క్వేర్ Y స్క్వేర్ Z స్క్వేర్ అన్ని జీరోస్ అయిపోయినాయి. అంటే అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, మనకు 0 వచ్చింది. సో ఈ విధంగా 0 వచ్చినప్పుడు మనం ఏమని రాయొచ్చు? న్యూమరేటర్ని మీన్స్ LDX ప్లస్ MDY ప్లస్ NDZని డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయొచ్చు అని చెప్పినాం. అంటే జనరల్ సొల్యూషన్, ఫస్ట్ జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? ఇంటిగ్రల్ LDX ప్లస్ ఇంటిగ్రల్ MDY ప్లస్ ఇంటిగ్రల్ NDZ ఈజ్ ఈక్వల్ టు C1 అవుతుంది. L అంటే X ఇంటూ Y స్క్వేర్ మైనస్ Z స్క్వేర్ ఇంటూ DX ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ Y ఇంటూ Z స్క్వేర్ మైనస్ X స్క్వేర్ DY ప్లస్ N అంటే Z ఇంటూ X స్క్వేర్ మైనస్ Y స్క్వేర్ DZ ఈజ్ ఈక్వల్ టు C1 అవుతుందన్నమాట. ఓకే, సో LDX అండ్ MDY ప్లస్ NDZ. ఓకే, సారీ, L అంటే ఏంటి ఇక్కడ మనకు? X Y Z ఇవి కాదు కదా. ఒక్క నిమిషం అండి, మనం LDX ప్లస్ ఇంటిగ్రల్ LDX ప్లస్ MDY ప్లస్ NDZ చేయాలి, న్యూమరేటర్ని కాదు. సో ఇంటిగ్రల్ L అంటే XDX ప్లస్ ఇంటిగ్రల్ YDY ప్లస్ ఇంటిగ్రల్ ZDZ ఈజ్ ఈక్వల్ టు C1. సో X స్క్వేర్ బై 2 ప్లస్ Y స్క్వేర్ బై 2 ప్లస్ Z స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు C1. అంటే X స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ ప్లస్ Z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2C1. ఇది మనకు కావాల్సిన ఫస్ట్ జనరల్ సొల్యూషన్. సో ఇదే విధంగా సెకండ్ జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం.
ఇంకొక కేసు తీసుకోవాలన్నమాట. అంటే ఇంకొక ఎల్, ఇంకొక ఎం, ఇంకొక ఎన్ని తీసుకోవాలి. వాటిని సబ్స్టిట్యూట్ చేసినా మనకు డినామినేటర్ అనేది 0 వచ్చేటట్టుగా తీసుకోవాల్సి ఉంటుంది. సో 3ని కన్సిడర్ చేద్దాం. ఎల్ ఈజ్ ఈక్వల్ టు మూడుని కన్సిడర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎల్ ఈక్వల్ టు 1/x, ఎం ఈక్వల్ టు 1/y, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/z. ఓకే, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1/x అండ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1/y, 1/x, 1/y అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/z. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి, దేన్ని చెక్ చేయాలి, డినామినేటర్ని చెక్ చేయాలి. సో డినామినేటర్ని ఏ విధంగా చెక్ చేస్తాం, ఎల్పి ప్లస్ ఎంక్యూ ప్లస్ ఎన్ఆర్ని చెక్ చేస్తాం. ఓకే, ఎలా అంటే 1/x, ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ ఎల్ అంటే 1/x అవుతుంది, పి అంటే ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ 1/y ఇంటూ ఇక్కడ మనం క్యూని గమనించినట్లయితే క్యూ ఏముందంటే క్యూ వై స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది క్యూ అవుతుంది. అదేవిధంగా 1/z ఇంటూ జెడ్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అనేది ఆర్ అనమాట. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఒకవేళ మనకు దీని ఆన్సర్ కనుక 0 వస్తే మళ్ళీ ఇంటిగ్రల్ ఎల్డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎండివై ప్లస్ ఇంటిగ్రల్ ఎన్డిజెడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అది మనకు కావాల్సిన రిక్వైర్డ్ సెకండ్ జనరల్ సొల్యూషన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ స్క్వేరా కాదా అన్నది ఒక్కసారి చూద్దామండి. స్క్వేర్ లేదండి మనకు, ఓన్లీ వై ఇంటూ జెడ్ ఇంటూ. ఓకే, సో ఇక్కడ మనకు స్క్వేర్స్ లేవు, రైట్. సో ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, వై క్యాన్సిల్ అవుతుంది, జెడ్ క్యాన్సిల్ అవుతే ఏం మిగిలిందండి ఇక్కడ, వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఉంది. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సల్, జెడ్ స్క్వేర్ క్యాన్సల్, ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్, అన్ని క్యాన్సిల్ అయితే మనకు ఎల్పి ప్లస్ ఎంక్యూ ప్లస్ ఎన్ఆర్ అనేది 0 అయింది. ఇది ఒకవేళ 0 అయితే మన జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అన్నాం, ఇంటిగ్రల్ ఎల్డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఎండివై ప్లస్ ఇంటిగ్రల్ ఎన్డిజెడ్ అవుతుంది. సో ఇది మనం సెకండ్ లెగ్రాంజెస్ మల్టిప్లైయర్ కాబట్టి C2ని కాన్స్టెంట్గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఎల్ అంటే 1/x, ఎం అంటే 1/y, ఎన్ అంటే 1/z అనమాట. 1/x dx ప్లస్ ఇంటిగ్రల్ 1/y dy ప్లస్ ఇంటిగ్రల్ 1/z dz ఈజ్ ఈక్వల్ టు C2, log C2 అని కూడా రాసుకోవచ్చు. సో ఎందుకంటే ఇక్కడ log x ప్లస్ log y ప్లస్ log z ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y ప్లస్ log z ఈజ్ ఈక్వల్ టు C2 అన్న లేదంటే log C2 అన్న రాసుకోవచ్చు అనమాట. సో మనం ఇక్కడ log C2 రాద్దాం, ఎందుకంటే బోత్ సైడ్స్ని log క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి log C2 రాద్దాం. log a ప్లస్ log b ప్లస్ log bcని log abc రాయొచ్చు. log xyz ఈజ్ ఈక్వల్ టు log C2 అవుతుంది. బోత్ సైడ్ లాగ్ని క్యాన్సిల్ చేయొద్దు, యాక్చువల్లీ అప్లై యాంటీ లాగ్ అని బోత్ సైడ్ అని రాయాలి, నో ప్రాబ్లం. xyz ఈజ్ ఈక్వల్ టు C2 అని రాయడం జరిగిందనమాట. therefore the required general solution of given total differential equation is ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2C2 కామా xyz ఈజ్ ఈక్వల్ టు 2C1 కామా xyz ఈజ్ ఈక్వల్ టు C2 అవుతుందన్నమాట. ఇది మనకు కావాల్సిన జనరల్ సొల్యూషన్. రెండు సొల్యూషన్స్ని పక్క పక్కన రాసి అది మనకు కావాల్సిన రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ అవుతుంది. 2C1ని C1 కూడా రాయొచ్చు, కాన్స్టెంట్ కాబట్టి ఏమన్నా రాసుకోవచ్చు, దీన్ని మొత్తం C1 అని కూడా రాయొచ్చు. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ అనమాట. ఒకవేళ ఇది లెగ్రాంజెస్ మల్టిప్లైస్ని ఎప్పుడు యూజ్ చేస్తాం, మనకు డైరెక్ట్గా ఈక్వేట్ చేసినప్పుడు ఈక్వల్ వేరియబుల్ సపరబుల్ మెథడ్ని అప్లై చేయడానికి వీలు కానప్పుడు మాత్రమే. ఈ రెండింటిని ఈక్వేట్ చేసినా, ఈ రెండింటిని ఈక్వేట్ చేసినాం, ఈ రెండింటిని ఈక్వేట్ చేసినా మనకు క్యాన్సిలేషన్ అవుతలేదు, విఎస్ మెథడ్ అప్లై చేయడానికి రావట్లేదు అన్నప్పుడు ఈ విధంగా లెగ్రాంజెస్ మల్టిప్లైయర్ కాన్సెప్ట్స్ని యూజ్ చేయాలి. లెగ్రాంజెస్ మల్టిప్లైయర్ కాన్సెప్ట్ ఏంటి అంటే
దాన్ని న్యూమరేటర్కి డినామినేటర్కి మల్టిప్లై చేసి అడిషన్ చేస్తే వీళ్ళు ఈ విధంగా ఎల్పి ప్లస్ ఎంఆర్ ఎంక్యూ ప్లస్ ఎన్ఆర్, డినామినేటర్ 0 అవుతే న్యూమరేటర్ డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేస్తాం, అది మనకు C1 అవుతుంది, అంటే కేస్ 1 అవుతుంది, కేస్ 2 అవుతుంది అనమాట. ఈ రెండింటి పక్క పక్కన రాస్తే అది మనకు అవుతున్న రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మనం ఇప్పుడు ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం ఈ చాప్టర్లో. ఆ ప్రాబ్లం తర్వాత సెకండ్ యూనిట్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.